కరీంనగర్ జిల్లాలో పరువు కోసం కన్న కూతురిని పొట్టన బెట్టుకున్న తల్లిదండ్రుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. సైదాపూర్ మండలం శివరంపల్లిలో ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఓ యువకుడిని ప్రేమించిందన్న కోపంతో తల్లిదండ్రులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. గత నెల 14న కూతురికి బలవంతంగా పురుగుల మందు త్రాగించి ఆమె గొంతు నులిమి హత్య చేశారు. ఆపై కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల లోతైన విచారణలో అసలు నిజం బయటపడింది. నిందితులైన తండ్రి రెడ్డిరాజు, తల్లి లావణ్యలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ప్రేమ వ్యామోహంలో పడివేసి అమ్మాయిని ప్రేమిస్తున్నా అని వెంటపడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్ కి ఒక 3 months నుంచి ఆ అమ్మాయి తోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈస్ అన్నోన్. అయితే తండ్రికి ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నిలుపు కూడా తల్లి తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెని పోలీస్ స్టేషన్ లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడతా చనిపోయింది పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్ గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఇది గొంతు నులిమి చనిపోతే హైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ ని పిలిపించి మేము ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో కస్టడీలో తీసుకున్న వెంటనే అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దాని మీద ఈ రోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీకి బిడ్డ మంచిగా చదువుకోవాలని చెప్పిన సరే డాడీ అన్నది. అంతే ఇక ఆమె మా కాస్ట్ వచ్చింది, మా భార్యకు జ్వరం వచ్చింది, ఆమె వండుకున్నది, నాకు సుత పానం మంచిగా లేదు. ఇక మా పెద్ద బిడ్డ రేపు ఇలా పరీక్ష ఉండే ఆమె రాసుకుంటాను, మా చిన్న బిడ్డ ఇద్దరు ఉన్నారు అదే రూమ్ లో ఉన్నారు. ఇక రాసుకుంటా ఆమె వండుకున్నది, రాసుకుంటా ఈమె వండుకున్నది. ఇక పండుకొని హఠాత్తుగా మా పెద్ద బిడ్డకు మాకు 4 గంటలకు తెలివచ్చింది. తెలివచ్చి చూసే వరకు హఠాత్తుగా చచ్చిపోయి కనిపించే వరకు అయ్యో బిడ్డ ఎందుకు ఇట్లా అయిందని అటు ఇటు అని కొట్టుకున్నాం, మొత్తుకున్నాం, గుద్దుకున్నాం, ఏది చేసినా గానీ ఏది సప్పు లేదు. మంది మీద ఎవరకు మీద నాకు అనుమానం లేదు. 11 చదువుతుంది. ఆరోగ్య సమస్యలంటే కడుపు నొప్పి ఉన్నది. దాని గురించే కోర్సు వాడుతున్నా, గోళీలు వాడుతున్నా 3 నెలల వరకు. చెప్తేనే తీసుకుపోయిన దవాఖాన. ఆమె ఏమైంది అన్నది నాకు తెలియదు సార్. ఇక కరీంనగర్ జిల్లాలో పరువు కోసం కన్న కూతురినే పొట్టన పెట్టుకున్న తల్లిదండ్రుల ఉదంతం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ. జిల్లా సైదాపూర్ మండలం శివపల్లి గ్రామానికి చెందినటువంటి రెడ్డి రాజు లావెల్ల అనేటువంటి రెండో కూతురు ఇదే మండలం సోమారం ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి చదువుతుంది. అయితే ఈమె గత నెల 14న రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇదే విషయమై వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆరోగ్యం బాలేక మృతి చెందినట్లు వాళ్ళు ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. తల్లిదండ్రులే ఆ కూతుర్ని పురుగులమని తాగిచ్చి గొంతు నిలిమి హత్య చేసినట్లు బయటపడింది. దీంతో ఇద్దరిని కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. మొత్తంగా ఈ హత్య చేయడానికి కారణము ఆమె ఒక యువకుని ప్రేమించింది. అది అంతకుముందు అతనికి పెళ్ళై వివాహమైనటువంటి యువకుడు కావడంతో ఆ పెళ్లికి ఇష్టం లేనటువంటి తల్లిదండ్రులు ఆమెను గొంతు నిలిమి చంపినట్లుగా పోలీసుల విచారణ తేలింది. మొదట ఆమె అనుమానాస్పదంగా మృతి చెందడంతో పోలీసులు అయితే తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే కడుపు నొప్పి భరించలేక తమ కూతురు చనిపోయినట్లు కూడా చుట్టుపక్కల వాళ్ళను అదేవిధంగా గ్రామస్తులందరూ నమ్మించినటువంటి తల్లిదండ్రులు అదే రోజున 14వ తేదీన ఆమెను అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది. అయితే పోలీసులకు కొంత అనుమానాస్పదమైన సమాచారం రావడంతో వాళ్ళు విచారణ కొనసాగించారు. ఆ తర్వాత వాళ్ళ నేరాన్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. తమ కూతురు వేరే యువకుని ప్రేమించడం తమకు ఇష్టం లేకన ఈ ఘాతుకాన్ని పాల్పడినట్లు వాళ్ళు విచారణ వారిని రిమాండ్కి తరలించడం జరిగింది.
రామకృష్ణ అయితే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోలీసులకు కంప్లైంట్ చేసే సమయంలో అంటే తన కూతురు కడుపు నొప్పితో చనిపోయి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులకు తెలపడం జరిగింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు మాత్రం విచారణ అనంతరం కూడా అసలు విషయం బయటపడింది కదా. మొదట ఫిర్యాదులో కడుపు నొప్పి భరించలేకనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా నమ్మించే ప్రయత్నం అయితే చేశారు. అయితే దాన్ని నమ్మలేని కొంతమంది గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనుమానాస్పదిగా అంటే మొదట ఆత్మహత్యగా నమోదైనప్పటికీ ఆ తర్వాత కొంత అనుమానాస్పద మృతిగా కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఆ తర్వాత దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత పోలీసుల విచారణలో ఈ సంచలన విషయం అయితే బయటపడడం జరిగింది. తమ కూతుర్ని వాళ్ళే తల్లిదండ్రులు హత్య చేసినట్లుగా బయటపడింది. మొత్తంగా ఎవరైతే తమ కూతురు అదే గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసేందుకు సిద్ధమైంది. అయితే ఆ విషయం ఇంట్లో తెలియడంతో వాళ్ళు మందులిచ్చడం జరిగింది. చాలాసార్లు కూడా మందులిచ్చినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆ తర్వాత తమ కూతుర్ని చంపేందుకు నిర్ణయించుకొని ఈ రకంగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణ తెలిసింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.